అన్నా అంటే 8 సీట్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు మీకు. మరి ఎట్లా అనిపిస్తుంది? అండ్ ఈ అభినందన సభకి సంబంధించి కొన్ని విషయాలు 8 సీట్లు కాదు, మేము 12 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినాం. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అది రాలేకపోయినాయి. ఈ 8 సీట్లు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలను మేము ఆనర్ అంటే నెత్తిలో పెట్టుకొని చూసుకుంటాం మేము, భారతీయ జనతా పార్టీ. అదే విధంగా కేంద్ర పార్టీ కూడా కేంద్రంలో సంజయ్ గారికి ఇచ్చారు, కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు, మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు వాళ్ళు చాలా మేలు చేసే అవకాశం ఉన్నది. రాబోయే ప్రభుత్వం కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది. ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే కొన్ని ధర్నాలు జరుగుతున్నాయి, కొన్ని విషయాల్లో స్టూడెంట్స్ బయటకు వచ్చి కొట్లాడటం జరుగుతుంది. మరి ఈ వీటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా అబద్ధాలతోటి పరిపాలనలోకి వచ్చింది. సరే, రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అంతకు ముందు 2018లో ఎన్ని సీట్లకు ఆయన ప్రచారం చేసిండో అన్ని ఓడిపోయినాయి, ఆయన కూడా ఓడిపోయిండు. దట్ ఈస్ అది చరిత్ర. నెక్స్ట్ మా ప్రభుత్వం రావాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. చిన్న మిస్టేక్స్ వల్ల అది మేము దాన్ని మిస్ చేసుకోగలిగినాం. బట్ ఈ ప్రభుత్వము స్టాండర్డ్ గా ఉండేది కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే స్కాములు, స్వాములు వీటితోటే నడుస్తుంటది. కాబట్టి అది ఎప్పటికీ ఉండే ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు, కొన్ని విషయాలు బయటకు వచ్చి ఇప్పుడు కొన్ని ధర్నాలు కూడా జరగడం జరిగింది. మీ అభిప్రాయం? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అరెస్ట్ అయితే చేయాలి కదా. కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, హరీష్ రావుని చేయాలి, రామారావుని చేయాలి. స్కాములు లేని గవర్నమెంటే కాదు అది. బీఆర్ఎస్ అనేది విత్ స్కామ్స్. బీఆర్ఎస్ అంటేనే స్కామ్లతో తయారైన పార్టీ అది. కాబట్టి అది వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి పనిచేస్తారు లేకపోతే ఎట్లా మరి తెలంగాణలో? లేదంటే ఎలా ఉండబోతుంది బీజేపీ కార్యాచరణ? బీజేపీ కార్యాచరణ బీజేపీకి ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ చేసే అన్ని తప్పులను మేము వేలెత్తి చూపుతాం. రాబోయే రోజులలో మేము కూడా రైతుల కోసం పోరాటం చేస్తాం, విద్యార్థుల కోసం పోరాటం చేస్తాం, కార్మికుల కోసం పోరాటం చేస్తాం, కర్షకుల కోసం పోరాటం చేస్తాం. అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన అన్ని ఫండ్స్ కోసం మా 2 మంత్రులు తప్పకుండా కొట్లాడతారు. తక్కిన ఎంపీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి మా అడ్డాను ఇది తెలంగాణలో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. అది కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్.